హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. క్వాలిటీ షిప్స్ ఆన్ టైమ్ ఇది నోటిఫికేషన్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం. ఇది చూసుకుంటే నోటిఫికేషన్ కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది. ఆ పోస్టులు ఏంటి, ఎవరు క్వాలిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో చెక్ చేసి మీ క్వాలిఫికేషన్ కానీ సూట్ అయితే నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి అప్రెంటిస్షిప్ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ట్రేడ్ అప్రెంటిస్షిప్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అనమాట. ట్రేడ్ అప్రెంటిస్లో కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది. అవి వచ్చేసి మనకి ఐటీఐ చేసిన వాళ్ళు ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ సర్టిఫికేట్ ఉంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్లో మనకి 10th క్లాస్ పాస్ అయ్యి 50% మార్క్స్ వచ్చి మనకి ఎస్సీవీటీ కానీ ఎస్సీవీటీ ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే నోటిఫికేషన్ కొన్ని ఆ ట్రేడ్ని బట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది చూసుకుంటే మెకానికల్, డీజిల్ మెకానికల్కి మెషినిస్టు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిట్టరు, పైప్ ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలా వెల్డరు, షీట్ మెటల్ వర్క్, షిప్ ఫెట్ వుడ్, పెయింటరు, నెక్స్ట్ మెకానిక్ కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా మనకి 275 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా పోస్టులు అయితే ఇది అప్రెంటిస్షిప్ అనమాట. అంటే పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కానీ అప్రెంటిస్షిప్ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 275 పోస్టులకి. మీ ట్రేడ్ కానీ ఇందులో ట్రేడ్లో ఉంటే ఈ 275 పోస్టులో మీ ఏ ట్రేడ్ సూట్ అవుతుందో ఆ ట్రేడ్ని చూస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మనకు జాబ్స్ తీసేటప్పుడు మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు అనమాట. ఈ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎస్ఎస్సిలో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఎన్సీవీటీ, ఎస్సీవీటీ సర్టిఫికేట్ ఉండాలి, ఐటీఐ చేయాలి. అందులో కూడా 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. దీనికి అప్లై చేయాలంటే మినిమం 18 years టు మ్యాక్సిమం December 21 కంటే మనకి కొన్ని ఏజ్ రిలేషన్ కూడా ఉందన్నమాట. వారం చూసుకుంటే మనకి 2 May 2011 మధ్యలో ముందు పుట్టాలన్నమాట. వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్, రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని ఫుల్ డిస్క్రిప్షన్లో. ఇది నోటిఫికేషన్ అయితే మీకు కానీ ఇవి మన సర్టిఫికేట్స్ అనేవి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అవసరం అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనకి ఎగ్జామ్ అనేది 19 March 25 onwards అంటే మనకి 19th Marchలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇయర్ అప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారని కోరుకున్నాను. థ్యాంక్ యూ.